ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. ఓం ఐం సరస్వత్యే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. ఓం చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే पुण्ड्रेक्षुपाशाङ्कुशपुष्पबाणहस्ते नमस्ते जगदेकमातः श्रीवाग्देव्यै नमः. ॐ पार्वतीपरमेश्वराभ्यां नमः. ॐ भास्कराय विद्महे महज्ज्योतिकराय धीमहि तन्नो आदित्यः प्रचोदयात्. నిత్యము కూడా సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ ఈ యొక్క భరతఖండంలో జన్మించినటువంటి సమస్త మానవులంతా కూడా ఈ యొక్క ఛానల్స్ ద్వారా అంటే భక్తిని ప్రేరేపించేటటువంటి మన యొక్క శాస్త్రధర్మంలో ఉన్నటువంటి నవగ్రహ జ్యోతిష్యాన్ని మరి అత్యంత తెలివిగా ప్రదర్శిస్తున్నటువంటి ఈ యొక్క ఛానల్స్ ద్వారా ఎన్నో కోట్ల మంది ఖండాంతరాల్లో ఉండి కూడా ఈ యొక్క జ్యోతిష్య పరిజ్ఞానాన్ని వింటూ ఆస్వాదిస్తూ వారికి కలిగేటటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని ముందుగా తెలుసుకొని వాటిల్ని చక్కబెట్టుకొని, ఎందుకంటే ఈ యొక్క గ్రహాలు మొత్తం కూడా మన యొక్క మనసు మీద ప్రభావితం చేస్తాయి కాబట్టి వాటి యొక్క చారలు ఏ విధంగా భ్రమిస్తున్నాయి ఈ అంతరిక్షంలో అనేది ముందే తెలుసుకొని చక్కగా వాటికి సంబంధించినటువంటి కొన్ని పరిహారాలని కూడా వారు అనుభవిస్తూ చేసుకుంటూ ఎంతో సుఖమయమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా మనకి ఈ సంవత్సరం మార్చి 30వ తేదీ 2025వ సంవత్సరమున ఉగాది అనగా యుగాది అంటే క్రోధినామ సంవత్సరాన్ని వదిలివేసి తరువాత వచ్చేటటువంటి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం. మరి ఈ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి? ముఖ్యంగా ఈ విశ్వావసు నామ సంవత్సరానికి అధిష్టాన దేవుడు వైశ్వానరుడు అనేటటువంటి అగ్ని భగవానుడు. అంటే మనకి అగ్ని ద్వారా ఈ భూలోకంలో సమస్త మానవాళికి మంచి చెడు రెండింటికి ఉపయోగించేది అగ్నిదేవుడు. ఆ అగ్ని కిరణాల వలన మనకి ఎన్నో రకాలైనటువంటి చక్కగా ఉపయోగాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి అగ్నికి అధిష్టాన దేవుడు ఆ సూర్య భగవానుడు కాబట్టి ఆయన యొక్క కాంతి కిరణాలు లోకాలన్నీ కూడా చక్కగా ప్రకాశింపజేస్తూ లోకాన్ని సుభిక్షంగా ఉంటూ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ సమస్త జీవరాశుల్ని కూడా పోషిస్తున్నటువంటి ఆ సూర్య భగవానుడికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వచ్చేటటువంటి గ్రహాల యొక్క స్థితిగతులన్నీ కూడా ఆయన వలన రక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ యొక్క శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ప్రజలందరూ కూడా తమ యొక్క కుటుంబాలలో ఉన్నటువంటి సమస్త జనులతో విశ్వాసంగా, భక్తితో, ప్రేమతో, ఎటువంటి గొడవలు కలహాలు లేకుండా వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా అంటే జన్మజాతకంలో వారు అనుభవిస్తున్నటువంటి గ్రహాల యొక్క దశలు కానీ, అంతర్దశలు కానీ, విదేశాల ద్వారా కానీ అవి ఇప్పుడు గోచారంలో గ్రహాలు పరిభ్రమిస్తున్నటువంటి నక్షత్ర అనుసారంగా అవి తమ యొక్క ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి అవి ఏ విధంగా ప్రభావితం చూపిస్తాయో ముందుగా తెలుసుకొని దాని ద్వారా అందరూ కూడా సుభిక్షంగా చక్కగా ఉండాలనే ఉద్దేశంతో మరి ఉగాది నామ సంవత్సరంలో ముఖ్యంగా మనకి పంచాంగ శ్రవణం అని ఉంటుంది. మరి ఈ పంచాంగ శ్రవణం ద్వారా అందరూ కూడా ప్రతినిత్యము పంచాంగాన్ని చూడటం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే పంచాంగము అంటే పంచభూతాల చేతిలో వాటి యొక్క అధీనంలో ఉండేటటువంటి మన యొక్క పంచేంద్రియాలను చక్కగా వృద్ధి చేసి అంటే బుద్ధిని, జ్ఞానాన్ని వృద్ధి చేసే విధంగా ఈ పంచాంగం మనకి తోడ్పడుతుంది. నిత్యము మానవాళికి ఉపయోగపడేటటువంటి ఎన్నో రకాలైనటువంటి శుభ ప్రయాణాలు కావచ్చు, శుభ కార్యాలను కావచ్చు, ఈ తిథి వార నక్షత్ర యోగ కరణాల ద్వారా తెలుసుకోవడం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విధి విశేషం. మరి ఈ యొక్క పంచాంగం ద్వారా మానవారికి తిథేశ్చ శ్రియమాప్నోతి అనగా
తిథిని తెలుసుకోవటం ద్వారా చక్కగా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. అట్లాగే వారాత్ ఆయుష్వర్ధనం, ఈ రోజు ఏ వారము అని తెలుసుకోవడం ద్వారా ఆయువు పెరుగుతుంది అని అర్థము. అట్లాగే నక్షత్రాత్ హరతే పాపం, నక్షత్రాన్ని ఈ తెలుసుకోవటం ద్వారా మనం చేసుకున్నటువంటి ఇంతకు ముందు రోజు వరకు ఉన్నటువంటి పాపాలన్నీ కూడా హరించేటటువంటి పరిస్థితి నక్షత్రం ద్వారా తెలుస్తుంది. యోగా రోగనాశనం, అంటే యోగాలు మనకి 27 యోగాలు ఉంటాయి. నక్షత్రాలు 27 అట్లాగో యోగాలు కూడా 27. కన్యారాశి, కన్యారాశి వారందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు. కన్యారాశి వారికి మరి మే 14 వరకు కూడా గురుడు భాగ్యస్థానంలో ఉండి చక్కగా కొన్ని కార్యక్రమాలని ఆయన ధనపరంగా ఆర్థికంగా వీరిని లాభపెడుతూనే ఉన్నారు. వ్యాపారాల్లో చేసే వృత్తి వ్యాపారాల్లో కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా ఆర్థికంగా నిలబడే పరిస్థితిని వీరు కొన్ని రోజులు బట్టి వీరికి ఇస్తున్నారు. అట్లాగే భార్యాభర్తల మధ్య ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ గురువు యొక్క దృష్టి చేత కొంత ఆ ఎడబాటుల్ని, అట్లాగే వాయిద్యాలని, బంధువుల యొక్క ఇబ్బందులు, బంధువుల వల్ల కలిగే ఇబ్బందుల్ని, ధన నష్టాల్ని కూడా గురుడు యొక్క దృష్టి కొంతవరకు ఆపిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క గురుడు మరలా వీరికి దశమ స్థానంలో వచ్చేసరికి కన్యారాశి వారికి వ్యాపారంలో చక్కటి ప్రతిమని, వాక్ పటుత్వాన్ని కలిగి ఉంటారు. చక్కటి జ్ఞానాన్ని వారు ఆర్జించుకున్నటువంటి జ్ఞానాన్ని ప్రదర్శించి అఖండమైనటువంటి తెలివితేటల ద్వారా వ్యాపార విస్తరణని చేసి వ్యాపారాన్ని 3 పువ్వులు 6 కాయలుగా వృద్ధి చేసుకునేటటువంటి పరిస్థితి కలుగుతుంది. దాని ద్వారా వీరు గృహ నిర్మాణం చేసే పరిస్థితి కూడా కలుగుతుంది. అఖండమైనటువంటి ధనార్జన వ్యాపారం ద్వారా వీరికి కలుగుతుంది కన్యారాశి వారికి. కాబట్టి వీరు చేసేటటువంటి ఏ వ్యాపారమైనా సరే ఒక స్థాయిలో ఉంటుంది. అట్లాగే ఇప్పటి వరకు కూడా తర్వాత ఈ గురుడు అక్టోబర్ 18 తర్వాత వీరు ఈ కన్యారాశి వారికి లాభస్థానంలోకి వస్తాడు. అప్పుడు భార్య మూలకంగా ఇంకా ఉన్నతమైనటువంటి విశేష లాభం కలుగుతుంది. గృహ నిర్మాణాల విషయంలో వీరు ఇంకా చక్కటి వృద్ధిని, అంటే పెద్ద ఇళ్ళని కొనుక్కోవడం, పెద్ద ఇంటిని నిర్మించుకోవడం ద్వారా ఇంకా ఆ యొక్క బాడుగుల ద్వారా ధనాన్ని లభించే పరిస్థితి కూడా కలుగుతుంది. ప్రయాణాల యందు ఆకస్మికంగా వీరు ప్రయాణాలు చేస్తూ ఉన్నప్పుడు చక్కటి ఆనందాన్ని, కొత్త కొత్త ప్రదేశాలను చూడటం ద్వారా భార్యా బిడ్డలతో హ్యాపీగా ఉండటానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కన్యారాశి వారికి ఇప్పటి వరకు 6లో ఉన్నటువంటి శని మహానుభావుడు వలన కొంచెం ఉద్యోగ ధర్మంలో ఇబ్బందులు లేకపోయినప్పటికీ కూడా ఇప్పుడు సప్తమంలోకి ఆ యొక్క శని మహానుభావుడు రావడం చేత మార్చి 30వ తేదీ నుండి వీరికి కొంచెం చేసేటటువంటి ఉద్యోగంలో ఆటంకాలు, ఇబ్బందులు కలుగుతాయి. సప్తమ శని వివాహ ఆటంకాన్ని, ఆలస్యాన్ని కలుగజేస్తాడు. కాబట్టి ఇప్పటి వరకు ఏదైనా ఎడబాటుగా ఉన్నటువంటి వారు భార్యాభర్తలు కొంత వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఇటు గురువు వలన అట్లాగే కనిపిస్తున్నాయి. శని మహానుభావుడు సప్తమంలో ఉండటం ద్వారా వివాహ ప్రయత్నాలు చేసేవారికి కొంత ఆలస్యాలు, లేకపోతే దగ్గరగా వచ్చినటువంటి సంబంధాలు చూసి వెళ్ళినటువంటి వారు తిరస్కరించటం, ఇలాంటివన్నీ కూడా జరిగి వీరు కొంత మానసికంగా ఏకాగ్రత కోల్పోయి కొంత ఇబ్బందులు కూడా పొందే అవకాశం ఉంటుంది. విద్యార్థులకైతే చక్కటి కన్యారాశి వారికి చక్కటి సమయంగా భావించాలి. వారి యొక్క ఆ విద్యకు సంబంధించినటువంటి తెలివితేటల ద్వారా కీర్తి ప్రతిష్టలు, గౌరవ సన్మానాలు ఎన్నో లభించేటటువంటి అవకాశము, ధనం లభించే అవకాశం కూడా, కీర్తి పురస్కారాలు జరుగుతూ ఉంటాయి. వీరికి ఈ యొక్క ఏప్రిల్ 14 మే 14 తర్వాత రాహువు కేతువులు, ముఖ్యంగా రాహువు 6వ స్థానంలోకి రావడం ద్వారా ఉన్నతమైనటువంటి రాజయోగం కలిగే అవకాశం ఉంటుంది కన్యారాశి వారికి. 12లోకి కేతువు వెళ్ళడం ద్వారా కొంత తండ్రి యొక్క ఆరోగ్యం పట్ల, అట్లాగే వీరి యొక్క షేర్స్ లో కొంత ఏదైనా పెట్టుబడి పెట్టుంటే వాటిల్లో కొంత క్లమ్జీనెస్, ఇబ్బందులు, తెలియని మానసిక వ్యధ కలగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి కేతువుకి సంబంధించినటువంటి ధాన్యం దానం చేయండి, లేదా కేతువుకి సంబంధించినటువంటి ఉలవలు భూమిలో వేస్తే గనక అవి 4-5 రోజుల్లో మొలకలు వస్తాయి. ఆ యొక్క గరికతో గణపతిని అర్చించండి ప్రతి బుధవారం రోజున. మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది. విద్యలో ఉన్నతమైనటువంటి అనుకూలతలు కలిగి చక్కటి వాగ్ధాటి కలుగుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ముఖ్యంగా వీరు శనికి సంబంధించినటువంటి, కేతువుకి సంబంధించినటువంటి పరిహారాలు ఎక్కువ చేసుకోండి. మహాగణపతి హోమం ద్వారా, మహాగణపతి పూజల ద్వారా మాత్రం వీరికి కలిగే ఆటంకాలని, మానసిక అప్రశాంతతల్ని కూడా దూరం చేసుకునే అవకాశం ఈ సంవత్సరం ఈ యొక్క కన్యారాశి వారికి లభిస్తోంది. ఓం శ్రీమాత్రే నమః.